ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని రెవెన్యూ భవనంలో గుంటూరు జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి మండల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు మరియు జిల్లా సబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి, రాష్ట్ర పరిశీలకులు, రాష్ట్ర బాధ్యుల సమక్షంలో నూతన జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించి నూతన బాడీని ఎన్నుకుంటారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కె బసవలింగరావు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల్లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ విద్యారంగ సంస్కరణలకు, రాజకీయ, ఆర్థిక విషయాలను గురించి చర్చించి వాటి ప్రభావం విద్యారంగంలో ఏ విధంగా ప్రభావితం ఉంటుందో సమీక్ష, భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణను ఈ కౌన్సిల్లో నిర్ణయిస్తామని తెలిపారు. పాఠశాలలో విద్యారంగం సంక్షోభంలో ఉందని మేము భావిస్తున్నామని తెలిపారు. ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ కౌన్సిల్ సమావేశం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమై జరుగుతున్నది. ఈ కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా గత 2-3 సంవత్సరాల నుంచి విద్యారంగంలో జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి సంస్కరణలు, అట్లా రాష్ట్రంలో దాని ప్రభావం, వీటి అన్నిటి సంస్కరణల ఫలితం విద్యారంగం మీద ఎలా ఉంది, పాఠశాల విద్యారంగం మీద ఎలా ఉందనేది వాళ్ళ ఉదయం నుంచి చర్చిస్తూ ఉన్నాం. ఈ సమీక్ష చర్చలో ప్రధానంగా పాఠశాల విద్య సంక్షోభంలోకి కూరుకుపోయిందనేటువంటి ఒక అభిప్రాయం కౌన్సిల్ నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విద్యారంగ సంస్కరణలు పాఠశాల విద్యారంగాన్ని బలోపేతం చేయాలి తప్ప వాటిని మరింత దెబ్బతీసే విధంగా ఇవాళ సంస్కరణలు ఉన్నాయి. గత ప్రభుత్వం 6 రకాల పాఠశాలలు, నవరత్నాలు అని ప్రజలకు చెప్పి 6 రకాల పాఠశాలలు తీసుకొస్తే, ఈ ప్రభుత్వం సూపర్ శిక్షణ ఇస్తాం ప్రజలకు అని చెప్పి పాఠశాలను 9 రకాల పాఠశాలలు తీసుకొచ్చింది. గత ప్రభుత్వం జీవో 117తో మొత్తం వ్యవస్థనే పాఠశాల విద్యారంగ వ్యవస్థని ధ్వంసం చేస్తే, ఈ ప్రభుత్వం మరింత దాన్ని ముందుకు తీసుకెళ్ళింది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే కౌన్సిల్ భావించింది. అదే సమయంలో ఈ ప్రభుత్వం ఏదైతే అధికారంలో రాకముందు హామీ ఇచ్చిందో, మొత్తం 117 రద్దు చేసి పూర్వస్థితికి తీసుకెళ్తామని చెప్పిన హామీని అమలుపరచాలి. అట్లాగే మన తెలుగు రాష్ట్రంలో ప్రాంతీయ భాషలు, మాతృభాషలైనటువంటి మన యొక్క తెలుగు మాధ్యమాన్ని తీసివేయటం అత్యంత శోచనీయం. వాళ్ళు ఎలక్షన్ ముందు తెలుగు మాధ్యమం లేకపోతే ఎట్లా, తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష లేకపోతే ఎట్లా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు ఇప్పుడు తెలుగు అంటే ఏందో మాకు తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి సిపిఎస్ హామీ వారంలో రద్దు చేస్తామని, సిపిఎస్ అంటే ఏందో నాకు తెలియదని చెప్పారు. మరి ఈ ప్రభుత్వం యొక్క పోకడ కూడా అట్లానే ఉన్నది. కనుక ఈ ప్రభుత్వాన్ని, విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి పూనుకోవాలని చెబుతున్నాం. పూర్వస్థితిలో పాఠశాల విద్యారంగాన్ని తీసుకురావాలని చెబుతున్నాం. వీళ్ళ యొక్క విధానాల వలన మరి 4600 స్కూల్స్లో ఇవాళ జీరో ఎన్రోల్మెంట్ అయినాయి. 12,000 స్కూల్స్లు సింగిల్ టీచర్స్గా మారిపోయినాయి. వేలాది పోస్టులు సర్ప్లస్ అయినాయి. వేలాది పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉంది. వీటన్నిటినీ మరి భర్తీ చేయాలి. వీటన్నిటి నుంచి బలోపేతం చేయడానికి మరి సంస్కరణల విషయంలో ముందుగా ఉపాధ్యాయ సంఘాలని, ఇక స్టేక్ హోల్డర్స్ ఉన్న ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి, విద్యావేత్తలతో చర్చించాలి. పాఠశాల విద్యారంగం బలోపేతం అయితేనే, అది ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే మంచి జరుగుతుందని చెప్పి కూడా ఇవాళ ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా కౌన్సిల్ భావిస్తూ ఉన్నది. అదే సమయంలో మాతృభాషలో విద్యా విధానం ఉండాలి, మాతృభాషల మీద దాడి జరగకూడదని భావిస్తూ ఉన్నది. నెలవారీ పదోన్నతులు ఇచ్చి ఎప్పుడు సబ్జెక్ట్ టీచర్లప్పుడు భర్తీ చేయాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అశాస్త్రీయంగా గత ప్రభుత్వం టోఫెల్, బైజూస్ అని సిలబస్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అని చెప్పి తీసుకొచ్చినటువంటి విధ్వంసకాట ఈ ప్రభుత్వం కూడా అసెస్మెంట్ బుక్లెట్స్, హ్యాండ్ బుక్స్, అట్లాగే కూడా 1.5 సంవత్సరం గడిచింది. ఆ బకాయిల్ని కూడా ఇంతవరకు ఇవ్వనటువంటి పరిస్థితి. ఒక 6-7 వేల కోట్లు ఇచ్చాము అని చెప్తున్నారు. ఇంకా 25,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు పేరుకుంటున్నాయి. గత సంవత్సరం అయింది గ్రాట్యుటీ ఇచ్చి రిటైర్ అయిన వాళ్ళకి. 1.5 సంవత్సరంగా రిటైర్ అయిన వాళ్ళకి ఎవరికి గ్రాట్యుటీ చెల్లించట్లేదు ఈ ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం వచ్చినా కూడా కొత్త బకాయిలు అనేక వేల కోట్లు మరలా పేరుకునే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు పాలకులు ఆర్థికంగా ఇబ్బందులనే చెప్తున్నారు, కానీ ఇంకోవైపున వేల కోట్ల రూపాయలు పెట్టుబడిదారీ వర్గానికి రాయితీలు, వాళ్ళకి ఎర్ర కార్పెట్ పరుస్తున్నారు, రెడ్ కార్పెట్ పరుస్తున్నారు, భూములు పంచేస్తున్నారు, శనగపప్పు బెల్లం పంచినట్టుగా భూములు పంచుతున్నారు. వాటికి డబ్బులు వచ్చినప్పుడు మరి కష్టపడి పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకి మేము కొత్త డిమాండ్ ఏం కోరటం లేదు. అనేక దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి కరువు బచ్చిన బకాయిల్ని, పిఆర్సీ 5 ఏళ్ళకు ఒకసారి ఇవ్వాల్సిన పిఆర్సీని ఇవ్వకుండా, బకాయిలు ఇవ్వకుండా, అసలు పిఆర్సీ కమిషన్ ఇవ్వకుండా ఉండటం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ చర్యల్ని ఆలోచించుకోవాలని, లేకపోతే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఇప్పటికే దూరం అవుతున్నాయి, ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారని చెప్తూ వారి డిమాండ్లన్నీ కూడా